సో ఈరోజు మ్యాట్రిసెస్ సంబంధించినటువంటి దాంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండి. ట్రాన్స్పోజ్ ట్రాన్స్పోజ్ అనేది ఒక సింపుల్ ప్రొసీజర్ అండి. ఆ సింపుల్ ప్రొసీజర్ ఏంటి అంటే ట్రాన్స్పోజ్, దీని యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే టీతో రిప్రజెంట్ చేస్తారు. సపోజ్ మీకు ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఆ ఏకి ట్రాన్స్పోజ్ చేయాలి అంటే ఏ పవర్ టీతో రిప్రజెంట్ చేస్తారు. అసలు ట్రాన్స్పోజ్ అంటే ఏంటి అంటే దీనికి యొక్క రోస్ని కాలమ్స్గా మార్చాలి. రోస్ని కాలమ్స్గా కానీ లేదా కాలమ్స్ని రోస్గా కానీ ఇంటర్చేంజ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్పోజ్ అంటారు. సపోజ్ ఇప్పుడు నేను ఒక మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 ఇది ఏ అనేటువంటి ఒక మ్యాట్రిక్స్ కనుక తీసుకున్నట్లయితే దీనికి ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే యూ హ్యావ్ టు ఇంటర్చేంజ్ ద రోస్ ఇంటూ కాలమ్స్. అంటే ఇది రోస్, ఇది కూడా సెకండ్ రో, ఫస్ట్ రో సెకండ్ రో. సో దీని యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఇప్పుడు ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. దీని యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే 2/3 మ్యాట్రిక్స్. అదే ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే దీనికి రివర్స్ అవుతుంది. ఇక్కడ రోస్ 2 ఉన్నాయి కానీ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇది ఇప్పుడు మనకి 3/2 మ్యాట్రిక్స్ అవుతుంది. దీనికి రివర్స్ అంటే దాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఈ ఉన్నటువంటి రోని కాలంగా రాయాలి. 1 2 3 అమ్మ ఇలా రాయాలి. నెక్స్ట్ ఈ ఉన్నటువంటి సెకండ్ రో ఏదైతే ఉందో 4 5 6 ఉంది కదా, ఇది రో, దీన్ని కాలంగా రాయాలి. 4 5 6. సో ఇప్పుడు చూడండి టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. 1 2 3 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి 3/2. ట్రాన్స్పోజ్ అంటే యూ హ్యావ్ టు ఇంటర్చేంజ్ ద రోస్ ఇంటూ కాలమ్స్. రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేయాలి. సో దాన్నే ట్రాన్స్పోజ్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటా. సపోజ్ ఏ ఈక్వల్ టు 7 6 5 4 4 5 6 9 10 11. It is the 3/3 matrix. It is the 3/3 matrix. అంటే నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి. సో దీనికి ఇప్పుడు ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ట్రాన్స్పోజ్ అంటే ఉన్న రోస్ని కాలంగా కన్వర్ట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, తర్వాత మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ రో ఉంది, దీన్ని కాలంగా చేయాలి. అంటే 7 6 5 ఇలా తీసుకోవాలి. 7 6 5. నెక్స్ట్ సెకండ్ రో ఉంది, 4 5 6 అనేటువంటి రో ఉంది. సో కాబట్టి సెకండ్ కాలంగా కన్వర్ట్ అవుతుంది. 4 5 6 అని. నెక్స్ట్ 9 10 11 అంటే ఇది థర్డ్ రో ఉంది. సో దాన్ని థర్డ్ కాలంగా కన్వర్ట్ చేయాలి. 9 10 11. సో ఇది దీని యొక్క ట్రాన్స్పోజ్ చేసేటువంటి విధానం. ట్రాన్స్పోజ్ మీన్స్ యూ హ్యావ్ టు ఇంటర్చేంజ్ ద రోస్ ఇంటూ కాలమ్స్. రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేయటమే ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? దీంట్లో ఏదైనా డౌట్ ఉందా? ఎలా ఇంటర్చేంజ్ చేసాము? రోని కాలంగా రాశాను. ఓకే, ఇప్పుడు దీని వల్ల ఆర్డర్ ఏమవుతుంది? 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3/3నే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఒక ప్రాబ్లం అనేది చేస్తే దీనికి సంబంధించి ఇంకొంచెం క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో సపోజ్ టేక్ వన్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 -4 -5 3. Find out its A transpose of A. A transpose equal to. Tell me the answer. 2 minus 2
-4 -5 3 ఇదండి. ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఇది రోస్ని కాలంగా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, రో ఫస్ట్ రో సెకండ్ రో. సో ఆ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాయాలి, నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలంగా రాయాలి. ఇది జరిగేటువంటి సినారియో. సో 2 -5 -4 3. సో ఈ విధంగా మనం ట్రాన్స్పోజ్ అనేది చేయటం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటిది ఇదే ప్రాబ్లంలో ఒక చిన్న కంటిన్యూషన్ అనేది చేద్దాం. ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 -4 -5 3 ఇచ్చినప్పుడు దెన్ ఫైండ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇలాంటి బిట్స్ మీకు ఈ సెట్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఏ ప్లస్ అంటే ఏ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ తీసుకోండి. 2 -4 -5 3 ఇది ఒక మ్యాట్రిక్స్. ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏకి ట్రాన్స్పోజ్ అంటే ఏ అనేటువంటి మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేయండి. సో 2 -4, నెక్స్ట్ ఈ రోని సెకండ్ రోని కూడా కాలంగా కన్వర్ట్ చేయండి. -5 3 అండి, -5 3. సో ఇది. సో ఇప్పుడు మీకు అడిగింది ఏంటి, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి ఆ రెండింటిని కూడా మ్యాట్రిక్స్ ఎడిషన్ చేయటమే. మనం ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి ఎడిషన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ అంటే 2 + 2 -4 -5 -5 -3 3 + 3 అండి, 3 + 3. సో by the simplification you get 4 - 9 -8 6. 4 - 9 -8 6 అనమాట. సో ఈ విధంగా ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, 4 - 9 -8 6. జాస్మిన్, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ ఇది అర్థమైందండి. ఏ ట్రాన్స్పోజ్ చేయడం తెలియాలి. బేసిక్ నేను చెప్పేది ఒకే ఒక్క పాయింట్, రోని కాలంగా ట్రాన్స్ఫర్ చేయండి. అర్థమవుతుందా? ఈ అడ్డ వరుసల్ని నిలువు వరుసలుగా మార్చండి. ఇది అడ్డం 2 - 4ని నిలువుగా రాయాలి, -5 3ని కాలంగా రాయాలి. ఆ ఒక్క చిన్న కాన్సెప్ట్ అర్థమైతే ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ చేసుకోవచ్చు. చెప్పండి. -5 -4 కదా సార్? మైనస్ ఇక్కడ -5 -4 వేయాలి సార్. -5 -3 వేయాలి సార్. -4 కదా సార్? -5 -3 రాశారు కదా సార్? -5 -4 -3 రాశారు సార్. -5 -5 సారీ, ఇక్కడ -5 -4. వెరీ గుడ్. సో ద థింగ్ ఈస్ -9. రైట్, -5 -4 3 + 3 6. So this is the answer. రైట్, నెక్స్ట్ ట్రాన్స్పోజ్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి డూ దిస్ వన్, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ చేసాం. సో ఏ ట్రాన్స్పోజ్కి వచ్చేసరికి అసలు ఏ అంటే ఏది, ఏ వచ్చేసరికి 2 -4 -5 3 దానికి ట్రాన్స్పోజ్ చేయండి. సో మరలా దాన్నే ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఇక్కడ ఏ అంటే 2 -4 -5 3 అండి. సో దీనికి ట్రాన్స్పోజ్
ట్రాన్స్పోజ్ చేయాలి, ఈ వచ్చిన దానికి మరలా ట్రాన్స్పోజ్ చేయాలి. సో అంటే ఇక్కడ ప్రాక్టికల్గా చూడండి, 2 - 4 అవుతుంది, -5 3 అవుతుంది, -5 3 అవుతుంది. దీనికి మరలా ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఈ రోస్ని కాలంగా కన్వర్ట్ చేయాలి. అంటే 2 - 5 -4 3. సో సేమ్ అదే ఏమవుతుంది, ఏ అవుతుంది, ఈక్వల్ టు ఏ అయింది. ఓకే, సేమ్ అదే వచ్చింది కదా. ఓకే, సో ఈ విధంగా మనం ట్రాన్స్పోజ్ మీద ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సినటువంటి నెసెసిటీ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ట్రాన్స్పోజల్ ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి ఏమి రాయొచ్చు, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. నోట్ డౌన్ దిస్ ఫార్ములా. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే రెండు ఒకే మ్యాట్రిక్స్ని ఒకసారి ట్రాన్స్పోజ్ చేసి మరలా ట్రాన్స్పోజ్ చేస్తే మనకు వచ్చేటువంటిది సేమ్ మ్యాట్రిక్సే అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఇంకొకటి ఏంటి అంటే, సపోజ్ కే ఒక కాన్స్టెంట్ తీసుకుని దాన్ని మల్టిప్లై చేసి దానికి హోల్ ట్రాన్స్పోజ్ కనుక ఉన్నట్లయితే కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. నోట్ ఆన్ దిస్ ఫార్ములా ఆల్సో. ఒక కాన్స్టెంట్తో ఏదైనా మ్యాట్రిక్స్ మల్టిప్లై చేశారనుకోండి, సపోజ్ మీరు కే ఏ బి సి డి అని ఒక మ్యాట్రిక్స్ ఉంది అనుకోండి, దీనికి ట్రాన్స్పోజ్ చేశారు, హోల్ ట్రాన్స్పోజ్ ఉందనుకోండి. హోల్ ట్రాన్స్పోజ్ ఉంటే హోల్ ట్రాన్స్పోజ్ కనుక దీనికి కేకి ఈ మ్యాట్రిక్స్కి కనుక ట్రాన్స్పోజ్ ఉంటే ఇది ఏమవుతుందంటే కే ఇంటూ ఏబి సిడి హోల్ కే ఈ యొక్క మ్యాట్రిక్స్కే ఇండివిజువల్గా ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ద ఫార్ములా ఈస్ కేఏ హోల్ పవర్ టీ ఈక్వల్ టు కే ఇంటూ ఏటి, ఏ పవర్ టీ ట్రాన్స్పోజ్ అనమాట. నెక్స్ట్ అలానే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు అంటే టూ మ్యాట్రిసెస్ని అడిషన్ చేసి దానికి ట్రాన్స్పోజ్ చేస్తే మనకు వచ్చేది ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అవుతుంది. ఓకే, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. నెక్స్ట్ అలానే రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసావు, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ చేసావు, మల్టిప్లై చేసావు ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇలా చేస్తే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఈ 4 ఫార్ములాస్ ఇది ఇందాక చెప్పినటువంటి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. దీంట్లో ఒక బిట్ మీకు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఒకటి వస్తుంది, అంటే దీని యొక్క అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఒక మ్యాట్రిక్స్ని 2 టైమ్స్ ట్రాన్స్పోజ్ చేస్తే సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ కేతో మల్టిప్లై చేస్తే, ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే ఆ కాన్స్టెంట్ని పక్క తీసేసి రిమైనింగ్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. మ్యాట్రిక్స్ని ఎడిషన్ చేసి ట్రాన్స్పోజ్ చేస్తే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ చేస్తే దీనికి రివర్స్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, లైక్ దట్ ఈ యొక్క అప్లికేషన్స్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క క్లాస్లో. ఓకే, మోడల్ అర్థమైందండి, ట్రాన్స్పోజ్ అనేది అర్థమైందా. రోని కాలంగా మార్చాలి, అదే మెయిన్ కాన్సెప్ట్, రోని కాలంగా మార్చాలి. ఓకే, అది చేయగలగాలి మెయిన్. సో నోట్ డౌన్ ఏ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్ టు, నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 9 0 1 8 -2. నెక్స్ట్ బి ఈక్వల్ టు 4 0 2 7 1 4. Find a plus b whole transpose. A plus b whole transpose. Find a plus b whole transpose. Do that problem.
ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఇందా చెప్పా ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఇది చేయటం. లేదు మీకు ఈ ఫార్ములా గుర్తు రాలేదు అనుకోండి, ఫస్ట్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయండి. ఏ ప్లస్ బి ఏమవుతుంది? 3 + 4 7, 9 + 0 3 + 4 9 + 0 0 + 2 1 + 7 8 + 1 -2 + 4. ఇది ఏ ప్లస్ బి అవుతుంది. సో 3 + 4 that is 7 9 2 8 9 2 792 892 792 892. ఇది ఏ ప్లస్ బి. నీకు కావాల్సింది ఏంటి అంటే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కావాలి. సో ఈ యొక్క ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ చేయాలి అంటే దీని యొక్క కాలమ్స్ని రోస్ని కాలంగా మార్చండి. ఇదే అర్థం కావాల్సినటువంటిది. ఇది రో అన్నమాట. ఆ రోని కాలంగా రాయండి 7 9 2. నెక్స్ట్ ఇది ఒక రో, దాన్ని కాలంగా రాయండి 8 9 2. సో దిస్ ఈస్ ద ఆన్సర్ 7 8 9 9 2 2. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్యామ్లా, శశిధర్, చైతన్య, Anisha. Okay, very good. So that is the key concept. రైట్. ట్రాన్స్పోజ్ చేయడం వితౌట్ అంటే ఫ్లోలో చేసేటువంటి మిస్టేక్స్ మాత్రం చేయవద్దు. ఓకే. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్ చేశారా? ఓకే, రైట్. షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం నౌ? నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం. ఇఫ్ a equal to 2 3 -1 -4 -1 5 ఇది ఒక మ్యాట్రిక్స్ అండ్ b ఈక్వల్ టు -1 2 -3 -2 1 4 -1 2 -3 -2 1 4. దెన్ కంప్యూట్. ఫస్ట్ నేను చెప్పినవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ చెప్పండి. ఇది మ్యాట్రిక్స్ 2 3 -1 -4 -1 5. దట్ ఈస్ ద ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ వచ్చేసరికి -1 2 -3 -2 1 4. సో ఫైండ్ అవుట్ ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ దాన్ని చూసి చెప్పేసేయచ్చు. 2 3 -1 -4 3 -1 -4 -1 5. ఓకే, వెరీ గుడ్. ఇది రోమా, దీన్ని కాలంగా మార్చండి 2 3 -1. ఇది రో, దీన్ని కాలంగా మార్చండి మైనస్ ఇక్కడ 2 3 4 కాదు -1 sir. -1. సో -4 -1 5. సో దిస్ ఈస్ ద ఏ ట్రాన్స్పోజ్. దీని యొక్క డిఫరెన్స్ చూడండి. ఈ ఏ యొక్క ఆర్డర్ ఎంత? 2/3 మ్యాట్రిక్స్. ఇది అంటే 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అదే ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 3/2 అవుతుంది. 3 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు చేసిన పని ఏంటి? రోని కాలంగా మార్చారు కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్గా అవుతాయి. ఓకే, అది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ బి ట్రాన్స్పోజ్. బి ట్రాన్స్పోజ్ -1 2 -3 -2 1 -1. వెరీ గుడ్. సో ఇది రో అండి. ఆ రోని కాలంగా కన్వర్ట్ చేయండి. -1 2 -3 అవుతుంది. నెక్స్ట్ అలానే ఇది సెకండ్ రో, సో దాన్ని కన్వర్ట్ చేయండి. -2 1 4 అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ బి ట్రాన్స్పోజ్ ఈస్ -1 -2
2 1 -3 4. ఇక్కడ కూడా చూడండి, దిస్ ఈస్ ద 2/3 మ్యాట్రిక్స్, అంటే 2 rows 3 columns. సో ఇక్కడికి వచ్చేసరికి 3 rows 2 columns గా కన్వర్ట్ అవుతుంది, 3/2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ A transpose plus B transpose. A transpose plus B transpose. యాక్టివ్గా ఉండాలి అందరూ కూడా. వన్ 5 -4 -6 0 10. ఓకే, విల్ క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్, డోంట్ వరీ. సో ఇక్కడ అడిగింది ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అన్నారు. అంటే ఏంటి, ఎలిమెంట్స్ని ఎడిషన్ చేయటం. ఇది ఇది యాడ్ చేయాలి. సో 2 - 1 డైరెక్ట్ ఆన్సర్ వేస్తున్నా. 2 - 1 ఈస్ 1. నెక్స్ట్ -4 -2 అంటే -6. ఓకే, -4 -2 దట్ ఈస్ -6. నెక్స్ట్ 3 + 2 దట్ ఈస్ 5. నెక్స్ట్ -1 1 అంటే దట్ ఈస్ 0 అండి. నెక్స్ట్ -1 -3 అంటే దట్ ఈస్ -4 అవుతుంది. సో 5 + 4 దట్ ఈస్ 9. సో ద ఆన్సర్ A transpose plus B transpose equal to 1 - 6 5 -5 0 -4 9 అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సిమిలర్లీ ఫైండ్ అవుట్ A plus B whole transpose. Find out A plus B whole transpose calculate చేయండి. A plus B whole transpose. సేమ్ ఆన్సర్ సార్. A plus B whole transpose is same. Why? Because what is the formula? A plus B whole transpose equal transpose to plus B A transpose plus B transpose. Very good. ఎవరు చెప్పింది ఎవరు? చైతన్య సార్. Okay, very good. So A plus B whole transpose is also same. ఇందాక వచ్చినటువంటి ఆన్సరే దీనికి కూడా అదే అవుతుంది. With the help of this formula, A plus B whole transpose. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే మీరు ఇది డైరెక్ట్ వేసేటప్పుడు ఎస్బిటిటి ఎగ్జామ్లో అయితే మాత్రం ఈ ఫార్ములా మెన్షన్ చేసి రాయాలి. అది ఈ సెట్లోకి వచ్చేసరికి మనకు మైండ్లో పెట్టుకుని అక్కడ ఆన్సర్ మార్క్ చేసేయాల్సినటువంటి నెసెసిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ we will go for one more level. If A equal to 2 1 -1 1, B equal to 3 -1 2 0, then find 3A - 2B whole transpose. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, దాని వల్ల ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది 3A ఫైండ్ అవుట్ చేయండి, నెక్స్ట్ 2B ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత 3A - 2B ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత దాని యొక్క ట్రాన్స్పోజ్ చేయండి. Do that one. Tell me the answers. First of all, tell me 3A. 6 3 -3 3. Very good, Anisha. So 3A అంటే ఈ యొక్క మ్యాట్రిక్స్ని 3తో మల్టిప్లై చేయాలి. ఎగ్జామ్లో రాసేటప్పుడు డైరెక్ట్ స్టెప్ వేయద్దు మీరు. ఓకే, 2 - 1 1 ఇది.
సో దాన్ని 3తో మల్టిప్లై చేయడమే. 3 2 6 3 minus 3 3. Similarly find out 2b. అంటే 2తో మల్టిప్లై చేయాలి b అనేటువంటి మ్యాట్రిక్స్ని. 3 minus 1 2 0 1. సో టెల్ మీ ద వాల్యూ ఆఫ్ 2b. 2b is 2 3 6. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా ఈ యొక్క కాన్స్టెంట్ టర్మ్ 2తో మల్టిప్లై చేయాలి. 2 3 6. సో 2 into -1 అంటే -2. 2 2s 4. 2 0s 0. ఇది నెక్స్ట్ స్టెప్ 3a minus 2b. అసలు 3a ఏంటి? 3 6 3 -3 3m. సో -2b. 2bకి వచ్చేసరికి ఈ వాల్యూ, ఈ మ్యాట్రిక్స్ని తీసుకోండి. 6 -2 4 0. నెక్స్ట్ దీన్ని మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్, మనం లాస్ట్ క్లాస్లో మనం చేసినటువంటి సబ్ట్రాక్షన్. సో 6 - 6 3 -2. ఇక్కడ ఎలాంటివే మిస్టేక్ చేస్తారు. మైనస్ చేస్తున్నాం కాబట్టి -2. సో -3 -4. సో 3 -0. సో ద ఆన్సర్ ఈజ్ 6 - 6 0. 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 + 2 5 -7 3n -7 3. సో 0 5 -7 3. 0 5 -7 3. సో నీకు కావాల్సింది ఏంటి? బట్ ఫైనల్ టార్గెట్ ఏంటి అంటే 3a - 2b హోల్ ట్రాన్స్పోజ్ అనేది కావాలి. 3a - 2b హోల్ ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోని కాలంగా కన్వర్ట్ చేయాలి. సో 0 5. 0 ఈ రోని కాలంగా కన్వర్ట్ చేయాలి. -7 3. సో ఈ విధంగా రాసుకో. సో 0 -7 5 3n. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, చేశారా అందరూ? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం విత్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండ్ ట్రాన్స్పోజ్ రెండు కాంబినేషన్తో చేద్దాం. రెండు కూడా కాంబినేషన్. నోట్ డౌన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 - 4 -5 3. 2 - 4 -5 3. Then find A into A transpose. A into A transpose. సో ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కూడా చేయాలి. మనం లాస్ట్ క్లాస్లో చేసినటువంటి మల్టిప్లికేషన్ అప్లికేషన్ కూడా ఇక్కడ వాడాలి. అంటే ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఉంది ఆల్రెడీ, ప్రాబ్లం లేదు, క్లియర్. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోని కాలంగా మార్చండి. ఫస్ట్ రో 2 - 4 ఉంది కాబట్టి దాన్ని కాలంగా మార్చండి. 2 - 4. నెక్స్ట్ సెకండ్ రో ఉంది, దాన్ని కాలంగా మార్చండి. -5 3. ఓకే, నౌ ద థింగ్ ఈజ్ we have to calculate A into A transpose. అంటే A అంటే ఏంటి? 2 - 4 -5 3n. నెక్స్ట్ A ట్రాన్స్పోజ్ వచ్చేసరికి 2 - 5 -4 3. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయాలి. లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి మల్టిప్లికేషన్లోనే చాలామంది ఇబ్బంది పడతారు. అదే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటిది. సో దీంట్లో మల్టిప్లికేషన్ చేయండి. సో దీన్ని చూడండి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంని తీసుకోవాలి. మళ్ళా రీకాల్ చేస్తున్నాం.
ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మ్యాట్రిక్స్లోనేమో ఫస్ట్ రో, సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2 ఇంటూ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2. ఇది అయిపోయింది. 4, 20, Plus 29, sir. -4 ఇంటూ -4 ఇది. నెక్స్ట్ ఈ పొజిషన్కి వచ్చేసరికి 2 ఇంటూ -5 ప్లస్ -4 ఇంటూ 3, -4 ఇంటూ 3. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి -5 ఇంటూ ఇక్కడ ఇది ఫస్ట్ కాలం, సెకండ్ రో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ కాలం తీసుకోవాలి. సో ఫస్ట్ కాలం తీసుకోవాలంటే -5 ఇంటూ 2 రైట్, ప్లస్ 3 ఇంటూ -4. నెక్స్ట్ -5 ఇది అయిపోయింది. ఈ రో ఇక్కడ మనకు సంబంధం లేదు. ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి రో ఏంటి అంటే ఈ కాలం తీసుకోవాలి, ఈ రో ఈ కాలం. సో -5 ఇంటూ -5 ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2 2s 4, 4 4s 16, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 16 + 4 అంటే 20. నెక్స్ట్ 2 5s -10, ఇక్కడ -12, -10 -12 అంటే -22. నెక్స్ట్ ఇక్కడ ఇది రెండు కూడా మైనస్, -10 -12 అంటే -22. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 + 9, 25 + 9 వచ్చేసరికి 34. జస్ట్ క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్. ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. దీంట్లో ఈ స్టెప్ కీలకం, చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది రాయడం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. అదే మన లాస్ట్ క్లాస్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం, అదే ఇక్కడ యూజ్ చేసింది. ఓకే, ట్రాన్స్పోజ్ చేయటం, మల్టిప్లికేషను అందరికీ అర్థమైందా? నితీష్ రాజు అర్థమైందమ్మా? నితీష్, మృదుని, Yes, sir. ఓకే ఓకే, కంప్లీట్గా రికవర్ అయ్యారా మీరు? Yes, sir. విజయవాడ, ఓకే రైట్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఓకే ఓకే సరే రైట్. నోట్ డౌన్ వన్ మోర్ ప్రాబ్లం. If A equal to 2 3 1 2, next B equal to 0 4 -1 2, then find B A transpose. బీకి లేదు ట్రాన్స్పోజ్. ఇక్కడ చూడండి, నేను ఫైండ్ అవుట్ చేయమంది BA ట్రాన్స్పోజ్. బి మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఫైండ్ అవుట్ BA ట్రాన్స్పోజ్. ఫైండ్ అవుట్ BA ట్రాన్స్పోజ్. బి తెలుసు క్లియర్లీ. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ రాసుకోండి. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? రోని కాలంగా కన్వర్ట్ చేయండి. సో రో ఫస్ట్ రో 2 3 కాబట్టి దాన్ని కాలంగా కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ రో 1 2 కాబట్టి దాన్ని కాలంగా కన్వర్ట్ చేయండి. ట్రాన్స్పోజ్ వచ్చేసింది. నెక్స్ట్ నీకు కావాల్సింది BA ట్రాన్స్పోజ్ కావాలి. సో బి మ్యాట్రిక్స్ 0 4 -1 2, వెరీ క్లియర్. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ తీసుకోండి. ఏ ట్రాన్స్పోజ్ ఏంటి? 2 1 3 2. సో ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయండి.
12, 8, 4, 3. 12, 8, 4, 3. 8, 4, 3. Okay. We will cross check with another one's answer. Anisha, good. 12, 8, 4, 3. Chaitanya, good. Shyamla, good. Okay, very good. So I think clear about these models. So answer is this one, 12, 8, 4, 3. Okay. Next, note down one more problem. Solve this problem yourself. A equal to -2, 5. త్వరగా నోట్ చేసుకోండి. 5, 0, -1, 4. మళ్ళీ రీజాయిన్ అయ్యేలోపు ఈ ప్రాబ్లం చేయండి. -2, 3, 1, 4, 0, 2. Find out 2A plus B transpose. This is the problem. రీజాయిన్ అయ్యేలోపు ప్రాబ్లం చేయండి. 2A plus B transpose.